చేయాలని ఒక వింత చెడు బుద్ధి పుట్టింది. బ్రహ్మదేవుడు ఒక బొమ్మను సృష్టిస్తుంటే వీడొక బొమ్మను ప్రతిగా సృష్టిస్తున్నాడు. అందుకు బ్రహ్మదేవుడు కోపించి, నువ్వు భగవంతుడి నియమాన్ని ఉల్లంఘిస్తావా, సృష్టి కార్యాన్ని అవమానిస్తావా, అయితే జ్ఞానం లేని సాలుడివై పుట్టు అని శపించాడు. అందుకు ఊర్న నాభుడు బ్రహ్మదేవుడి కాళ్ళు పట్టుకొని, దేవా క్షమించండి, తప్పు చేశాను, నేను తరించే ఉపాయాన్ని చెప్పండి అని వేడుకున్నాడు. అందుకు బ్రహ్మదేవుడు దయ తలచి, అడవిలో జీవించు, అక్కడ నీకు వాయులింగ దర్శనం అవుతుంది. ఇక నువ్వు ఆ శివుడిని వదలకు, నీ శక్తి కొద్దీ నువ్వు చేయవలసిన సేవతో శివుణ్ణి మెప్పించు, నీకు ఆ జన్మలోనే మోక్షం లభిస్తుంది అని భూలోకానికి పంపించాడు. ఊర్ణనాభుడు భూలోకానికి వచ్చి సాలీయుడై స్వర్ణముఖి నదీ తీరాన గల అడవులలో జీవిస్తూ ఉన్నాడు. ఒకనాడు సాలీయుడుకు వాయులింగం యొక్క దర్శనమైంది. ఇక సాలీయుడు అపారమైన భక్తిని పెంచుకొని శివుణ్ణి వదల్లేదు. నా శివుడికి నీడ కల్పించాలని బూజుతో ఒక గొడుగు కట్టి చాలా కాలం సేవించింది. ఒకనాడు శివుడు ఆ సాలీయుడును పరీక్షించాలని దీపంలో చేరి బూజును కాల్చేశాడు. దీపం చేసిన ఆ పనిని సాలీయుడు చూసి, నేను దీపాన్నే మింగేస్తాను అని అగ్ని మీదకి వెళ్ళింది. అప్పుడు దాని రెక్కలు కాలిపోయాయి, శరీరం కాలిపోయింది. అయినా అది లెక్క చేయలేదు. అందుకు శివుడే కరిగిపోయి ఆ సాలీయుడును తనలో కలిపేసుకొని మోక్షమే ఇచ్చేశాడు. ఇలా భక్తి కలవారిని గెలిపించే భగవంతుడు మరొక సందర్భంలో ఏ సంపదలు లేని కేవలం భక్తి మాత్రమే గల ఏనుగుని గెలిపించాడు. సంపదతో కూడి భక్తి ఉన్న సర్పాన్ని గెలిపించాడు. పూర్వం కృతయుగం, త్రేతాయుగం, సంధికాలంలో ఒకనాడు శివరాత్రి పండుగ వచ్చింది. ఆనాడు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో శివుడి మీద మనస్సు నిలిపితే, నాగలోకంలోని కాలుడనే నాగుడు మాత్రం ఆ భూలోకంలో ఉండే భోగాల మీద మనస్సు నిలిపాడు. అందరూ శివశివ అని ఆనందతాండవం చేస్తుంటే ఈ కాలుడు పానీయాలు తాగి మత్తెక్కి